నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ. ఆత్మకూరు ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి. రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి పట్టణంలో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నీలమ్మ చెరువు ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రణాళిక చేపట్టినట్లు తెలిపిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. సిద్దిపేట నియోజకవర్గంలో రద్దు చేసిన పనులను వెంటనే చేపట్టాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కిలా వరంగల్ ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైందని, ఈ నెలలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటిస్తారని తెలిపారు. ఈద్గా అభివృద్ధి కోసం 3 కోట్లను కేటాయించినట్లు పేర్కొంటూ భవిష్యత్తులో కూడా ఈద్గాల అభివృద్ధికి తన సహకారం కొనసాగుతుందని తెలిపారు. जो हाजतमंद है मौला उसके घर रवाई फरमा, जो मुसीबत बंदा है मौला मौला करीम की मुसीबत చేయడం అనేది చాలా కఠిన దీక్షతో కూడినటువంటి విషయం. దాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అనేది చెప్తుంది. కాబట్టి ఇది ఒక ముస్లింల వరకే పరిమితం కాకుండా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇంతకుముందు మనం విన్నాము, ఓన్లీ ముస్లింసే కాదు, హిందువులు, సిక్కులు, ఇతర మతాల వాళ్ళందరూ దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరిమణికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యుద్ధ వాతావరణం వల్ల చాలా మంది ఇక్కడికి రాలేకపోయారు. వాళ్లకు కూడా అల్లా తోడుంటాడు, అల్లా వాళ్ళని రక్షిస్తాడు. వాళ్ళు కూడా రంజాన్ పండుగ హ్యాపీగా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. రంజాన్ సందర్భంగా ఈద్గాలకు ఎంత ఖర్చు పెట్టారు? నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఆత్మకూరు ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి పట్టణంలో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజులా వెంకటేష్, కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈద్గా మైదాన్లో వేలాది మంది ముస్లిం సోదరులు మరి ఇక్కడ ప్రార్థనలు జరుపుకున్నారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క రంజాన్ పండుగ అంటే ఒక నెల రోజుల పాటు మరి కఠోర ఉపవాసాలు చేసి మరి అట్లనే ఖురాన్ చదువుతూ మరి అట్లనే సమాజంలో అందరితోటి కలిసిమెలిసి ఉంటూ సమాజానికి సేవ చేస్తూ చారిటీ కూడా చేస్తూ పేదలకు మంచి చేస్తూ పేదలకు ఉన్నది కొంత పంచిపెడుతూ మరి అంటే ఒక సమాజ ఉన్నతికి సమాజ సేవకు అందరూ అన్ని మతాలు భువనగిరిలో ముఖ్యంగా అన్ని మతాలు అన్ని కులాలు అందరు కలిసి మరి కలిసిమెలిసి మంచిగా ఉంటారు. భువనగిరిలో ఈ పండుగ సందర్భంగా కూడా అందరూ అలాయి బాలాయి ఇచ్చుకుంటూ మరి ఈ పండుగ మంచిగా జరుపుకుంటున్న సందర్భంగా మేము ఇది ఇక్కడికి వెళ్ళి ఈ ఈద్గా నుంచి నేరుగా ముస్లిం సోదరులకు కూడా పోయి మరి అక్కడ వాళ్ళు ఇచ్చే కీర్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఏళ్ళ నుంచి ఇది జరుగుతూ ఉంది. సో ఎనీవే చాలా సంతోషం. మరొకసారి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా సామర్లకోటలో నీలమ్మ చెరువు ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రణాళిక చేపట్టినట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం నీలమ్మ చెరువు వద్ద నిర్మిస్తున్న ఓపెన్ జిమ్ పనులను కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. చెరువు అభివృద్ధి కోసం 74 లక్షల రూపాయల నిధులను కూడా మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు, చెరువు ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం.
నీలం చెరువు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. దీన్ని చేయాలని చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన, అయినా ఇది జరగలేదు. మేము వచ్చిన తర్వాత మరి చేయాలని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయాలని చెప్పి ఆ గవర్నమెంట్లో నేను ఆ రోజు డబ్బులు ఇచ్చినా అవ్వలేదు. మరి ఈరోజు మరి డబ్బులు ఇవ్వడమే కాదు, పని కూడా చేయాలని చెప్పి ఆలోచించి పని స్టార్ట్ చేసాను. 74 లక్షలు ఇచ్చాం. జిమ్ వేసాం. ఇక్కడ నీలమ్మ గుడి అంటే పేరు నీలమ్మ గుడి, గుడి బాగు చేస్తాం, కొత్త గుడి కడుతున్నాం. వాకింగ్ ట్రాక్ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేస్తాం, లైటింగ్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా చేసి మొత్తం 74 లక్షలు ప్లాన్ చేసుకుని దీని అభివృద్ధి ఇప్పుడు చేద్దామని చెప్పి విలేకరులకి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరైన 1070 కోట్ల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట వెటనరీ కాలేజీని కొడంగల్ తరలించడం, అభివృద్ధి పనులను నిలిపివేయడం వంటి విషయాలపై సమాధానం చెప్పేందుకు సిద్దిపేటకు వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రద్దు చేసిన 1070 కోట్ల పనులను వెంటనే పునఃప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. కానీ నా ఆవేదన ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు, అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది, రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్టు ఆగిపోయింది, కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలను చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి, ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్. మంచిర్యాల పట్టణంలో ఆండలమ్మ కాలనీ ఈద్గా బస్టాప్ సమీపంలో కబ్రస్థాన్ దర్గాలో జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जो बना है मुसलमान भाई बहनों के लिए मेरा मुबारकबाद देता हूं। उसके बाद मेरा इरादा है कि कोई मजहब से या जात से लेना नहीं है, जो इंसान के हिसाब से मेरा चलने का इरादा है। सरकार जो ईमान रखने वाला मुसलमान है वो आज भी कायम रखते हुए सबको मुबारक देते हुए मेरा बात समाप्त करता हूं। शुक्रिया सबके लिए। ये आज मैं अल्लाह का मेहरबानी से आपके रमजान के ईद के जो प्रोग्राम में मेरे शामिल होने का मौका दिया, आप सबको शुक्रिया अदा करते हैं। మైనార్టీల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నెనవత్ భాలు నాయక్ అన్నారు. రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా మైదానంలో జరిగిన సామూహిక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి పట్టణంలో ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవిజ్ చిస్తి, పట్టణ నాయకులు మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
यहाँ पर आए, तशरीफ आए, किसान साथ को देखा और कंगल कबीर अली साहब तो तकरीबन डिपार्टमेंट का भी सहयोग वेंकटेश साहब का शुक्रिया अदा करता हूँ। और इसके साथ साथ हमारे अरबी अजीज फोटो मारे రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టేవాడ ఈద్గా మరియు కిలా వరంగల్ ఈద్గాలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. चाहे कुछ भी हो, वो ईद उल फितर हो या ईद उल अजहा हो, आपकी तक मुकम्मल नहीं है जब तक आप गरीबों को మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి శ్రీనివాస్ థియేటర్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో మంచిర్యాల తెలంగాణలోనే ముందుండాలని తన లక్ష్యమని తెలిపారు. ఈ పనులకు సహకరిస్తున్న వివిధ శాఖల అధికారులు, వ్యాపారులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరు తిడతానని ఎవరు మెచ్చుకుంటానని ఉండదు. రెండు చూడడానికి అంతే మెచ్చుకుంటాను కానీ నా పని తీసుకుంటాను. నా ఒకటే నా కోరిక, మిగతా విధంగా ప్రేమ సారినప్పుడు పనులు అయినాయి ప్రజలు అనుకోవాలి అంత. ఇంకోటి ఏం లేదు. నాకు వాళ్ళ లెక్క ప్రతిదీ ఓట్ల లెక్క కలదు. ఇందులో కొన్ని ఓట్లు నష్టమైతే నాకేం బాధ లేదు. ఓట్లు నష్టమైతే మాత్రం ప్రజలకు మంచి జరిగేటప్పుడు ఓట్లు నష్టమైతే బాధపడదు. వాళ్ళ లెక్క ప్రతిదీ ఓట్లతో నేను తరాదులు పెట్టుకోక ఓట్లు ఎలక్షన్ అప్పుడు కొట్లాడుకుంటూ నాకు తెలుసు ప్రజల దగ్గరికి ఎట్లా వాళ్ళు ప్రజల దగ్గరికి ఏం మాట్లాడే ఏం చేసిన పైసలే పరమాదం. నేను పుట్టినప్పటి నుంచి పనిచేస్తాను. అన్నాడు 83 నేను క్లాస్ 1 అంటాడు. 83 అప్పుడు ఆయనకు ఎల్ఎంఎల్ వేసుకో అప్పటికి వచ్చింది రాలేదు. మాట్లాడితే చాలా మాట్లాడచ్చు. మాట్లాడి వాళ్ళని పెద్దోళ్ళని చేసి నాకు ఇష్టం. ఇది మాట్లాడితే ప్రజలు మర్చిపోయి ఆల్రెడీ సార్ మాట్లాడిన సార్ ఏం మాట్లాడుతానని చూస్తే వాళ్ళ పేర్లు వస్తే వాళ్ళ మళ్ళీ గుర్తుకొస్తాయని ఇంత సందర్భాలు పేర్లు ఇక్కడ తీయండి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఏటూరు నగరం మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరా మహిళా భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని డయాలసిస్ సెంటర్ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అవకాశం ఉపయోగించుకోవాలి కదా, మీరేమేస్తూ పని చేస్తారు. ఇక మళ్ళీ రాదు. మళ్ళీ ఈ అవకాశం ఇంకొకరికి రాదు. ఇప్పుడు మీరేమైతుంది, మీరు కట్టుకున్నారనుకో ఇంకొక పేదవాడికి అవకాశం వస్తుంది. ఇప్పుడు నువ్వు కట్టుకున్నావు అనుకో, మేము పోయి మాకు ఇచ్చిన ఇల్లంతా అయిపోయింది, మాదంతా ట్రైబల్ ఏరియా, అందరూ పేదోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అడిగితే ఇస్తారు వాళ్ళు నన్ను ఏమంటున్నారు, అరే నువ్వు ఇచ్చిందే నువ్వు కట్టలేదు ఇంకా గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం అందుకున్న దేవిన సోహిత ధన్యతలు విద్యార్థులకు ఆదర్శప్రాయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి తెలిపారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు.
చదువుతో పాటు శిల్పకళలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడానికి పాఠశాలకు గ్రామానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిబాబు, తహసీల్దార్ అనసూయ, ఉప సర్పంచ్ దుర్గారావు, సొసైటీ అధ్యక్షుడు రాంబాబు తదితరులు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృంగం నోతి విశ్వేదసాగమం ప్రణో దేవీ సరస్వతి వాజోభిర్వాజనీవతే ధీనామ ఉత్తరయవతే గణేశాయ నమః. ఇటువంటి ఎన్నో అవకాశాలు ఈ తల్లిదండ్రులు ఆ చిన్నానికి కల్పించాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఈ గ్రేట్నెస్ అంతా అలాగే మా గ్రామస్తులు కూడా మమ్మల్ని ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ ఆ సీఎం గారి దగ్గర వెళ్ళేలా చేశారండి. నేను మా చెల్లె కాకుండా మా నాన్నగారు మా అమ్మగారి అవార్డు తీసుకోవడం అనేటటువంటిది మా ఒక్క ప్రత్యేకతే కాదు, మమ్మల్ని చిన్నప్పటి నుండి అడుగడుగున ప్రోత్సాహం కల్పిస్తున్న ఈ పాఠశాల ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు, గ్రామస్తుల ప్రోత్సాహం కండక్ట్ చేస్తామన్నా కూడా మాకు సెలవులు 10th క్లాస్ కదా సెలవులు ఇవ్వము అనే మాట అయితే అస్సలు రాలేదు. మేము చేసేదానికి ప్రోత్సాహం కల్పిస్తూ మమ్మల్ని ఇంతటి స్థాయికి తీసుకువెళ్తున్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయులందరూ సోదరభావంతో మెలగాలని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముద్రాజ్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా చిట్కులు గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిట్కుల్లో జరుగుతున్న శ్రీ రామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాల సందర్భంగా పూజల్లో పాల్గొంటున్న నీలం మధును ముస్లిం సోదరులు కలవడం మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. రామచంద్రాపురం పట్టణంలో జీహెచ్ఎంసీ 112వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఈద్గా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీయూఎస్ మండల అధ్యక్షుడు అబూ అలీ కురేషి మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు 63వ జన్మదినోత్సవ సందర్భంగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు, పుచ్చకాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువతలో మార్పు కోసం గంపా నాగేశ్వరరావు చేస్తున్న సేవలను నిర్వాహకులు ప్రశంసించారు. కార్యక్రమంలో ఇజ్జగిరి శ్రీనివాస్, బాలకిషన్, తిరుపతి, లింగమూర్తి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మేము ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలోకి పండ్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డే. ఈరోజు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఏర్పడినటువంటి రోజు. దాంతోపాటు గంపా నాగేశ్వరరావు గురూజీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రీజన్ 9లో ఉన్నటువంటి వివిధ ఇంపాక్ట్ ట్రైనర్స్ అందరికీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నెక్స్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్, ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి అమ్మాయి కానీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కు ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలను, ఎదుగుదలను అంటే ముందుకు తీసుకెళ్లడానికి మేము అందరం కలిసి ఇక్కడ రీజన్ 9 తరఫున కలవడం జరిగింది. 10 నిమిషాలు మాట్లాడగలిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఏదన్నా ఉంది అని అంటే అది ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనలే. ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే ఫౌండర్ చైర్మన్ మా గంపా నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి అందరి తరఫున రీజన్ 9 తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆయురారోగ్యాలతోటి అభివృద్ధి చెందుతూ తన యొక్క విజ్ఞానాన్ని మాకందరికి కూడా అంటే ప్రపంచం నలుమూలల పంచుతూ మరెందరినో తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ అండ్ ట్రైనర్స్ రీజన్ 9 తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ ఇజ్జగిరి శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. రామచంద్రాపురం పట్టణంలో 112వ డివిజన్లో ముస్లిం మైనార్టీ సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గనీబాయ్, సఫార్బాయ్, ఏకే ఫౌండేషన్ చైర్మన్ కదిర్బాయ్, స్థానిక మాజీ కార్పొరేటర్లు తొంట అంజయ్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్పా నాగేష్ యాదవ్, అబూ అలీ కురేషి పాల్గొన్నారు. सभी को मेरी तरफ से ईद उल फित्र की मुबारकबाद पेश करता हूँ।
और हर साल की तरह इस साल भी बहुत ही बड़े पैमाने पे रामचंद्रपुरम ईदगाह में यहाँ पर ईद उल फितर की नमाज अदा की गई है और हर चीज़ की सहूलत थी। यहाँ पर आप देख सकते हैं कि 2 दिन से यहाँ पर टेंट डाल रहे हैं और पीने का पानी यहाँ पर अल्लाह हर इंसान की दुआ कबूल करे और हर एक इंसान का रोज़ा कबूल करे, हर एक की दुआ कबूल करे। फिर से मैं ईद उल फितर की मुबारक पेश करता हूँ। ईद उल फितर का दिन है, बहुत बड़ा खुशी का दिन है। एक महीना रमज़ान का पूरा महीना 30 रोज़े, पूरे मुसलमान 30 रोज़े अदा करने के बाद 30 रोज़ों में नहीं, तेलुगु में भी है, इंग्लिश में भी है, हिंदी में है, मराठी में, तमिल में, हर ज़बान में कुरान शरीफ है। कुरान शरीफ को अपन मुताला करना, ये सबके लिए, खाली मुसलमानों के लिए नहीं, सब उसमें मुताला करे। जो कुरान को मुताला करके पढ़ करके जो अमल करेगा उसको पूरी दुनिया चाहती। ये जो है సహకారంతో సిఎస్ఆర్ ఫండ్తో ఈ యొక్క దీని నిర్మాణం చేసినాం. ఏదో ఒట్టిగా గొప్పలు చెప్పడం కాదు, కాకపోతే పక్క ఇప్పుడు చెప్పారు కాబట్టి దానికి చెప్పడం అవసరం ఉంది. కానీ అందరికీ మా యొక్క ముస్లిం సోదరులు అందరూ కూడా గత 30 రోజులుగా ఉపవాసాలు ఉండి ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్న ప్రతి మిత్రులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో శ్రీ దండు గంగమ్మ ఆలయంలో ప్రతి ఏడాది ఉగాది తర్వాత అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఉప్పలపాటి బాలకృష్ణ తెలిపారు. గ్రామ పొలిమేర నుండి తాడిబద్దలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి ఉయ్యాల వేయడం ప్రత్యేక సాంప్రదాయమన్నారు. గరగ నృత్యాలు, తీన్మార్, డబ్బు వాయిద్యాలతో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం అమ్మవారి తీర్థ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. మా గ్రామ వెలువెళ్ళిపోయిన తల్లి మా గ్రామ వెలువెళ్ళిపోయిన దండుగంగమ్మ తల్లి జాతర మేమందరం ఏటా ఆనందదాయకంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో నిన్న జాతర మహోత్సవాలు గరగలతో ఆనందదాయకంగా జరిపించి తాటిపెట్టి కొట్టి తెచ్చి ఇక్కడ ఉయ్యాల వేయించి అందరికీ ఆనందదాయకంగా పండగ జరుపుకొని మరుసటి రోజు ఈ దండుగంగమ్మ జాతర ఆనందదాయకంగా ఎంతో ఉత్సాహంగా ఊరి ప్రజలందరూ జరుపుకుని ఈ దండుగంగమ్మ దివ్య ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ కలగాలని కోరుకుంటూ జై దండుగంగమ్మ. రామచంద్రాపురం మండలం జీహెచ్ఎంసీ 111వ డివిజన్ పరిధిలో ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. 111 డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, అజింబాయ్, మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ కుత్బుద్దీన్, మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి బాబా, సీనియర్ నాయకులు మునీర్ భాయ్, డివిజన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ గౌస్, మైనార్టీ సర్కిల్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. हमारे नागेश अन्ना और हमारे साथ में आए वाले आदर्श अन्ना और उनके साथ में जो है ना हिंदू मुस्लिम भाई सिख जमुना तहजीब के हिसाब से जो है हम सब मिलके जो है ना ईद मनाएं और उनको हमारी तरफ से जो है ना रमज़ान मुबारक। आज हम सब का ईद का दिन है, खुशी का दिन है। आज हम सब ईद की नमाज के लिए जमा हुए हैं। माशाअल्लाह हमारे ये हमारी जो है यहाँ पे खुशकिस्मती है कि हम लोग सब जो है सो ऐसे लोगों के साथ में हम लोग रह रहे हैं। बहुत अच्छी बात है। और नागेश अन्ना बोल के नहीं, अभी सब जितने भी हमारे यहाँ जो लीडरान हैं, जो हम यहाँ पे पार्टी के जो है सो नहीं है, हर पार्टी से भी जो है सो हम लोग मिलजुल के रहते हैं। या कांग्रेस होने दो, TRS पार्टी होने दो, जो भी वगैरह जो भी पार्टी होने दो, इंक्लूडिंग BJP पार्टी भी होने दो, हम लोगों से मिल के ही रहते हैं। यहाँ पे कोई कुछ भी किसी के साथ कोई गिला शिकवा कुछ भी नहीं है। बहुत खुशी की बात है। हम सभी हजरात को, हिंदू मुस्लिम सिख ईसाई सबको भी ईद मुबारक की बात। భువనగిరి శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయంలో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. సిరిపంగ విజయలక్ష్మి నాగరాజు వారి కుమార్తె ఉత్తసన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కూరగాయల దాతగా డొప్ప హరికృష్ణ, మంచినీటి దాతగా ఇట్టమైన రాజు, లెంగలపల్లి వేణు 5 కేజీల పెరుగు, కడారి మౌనిక 25 కేజీల బియ్యం అందజేశారు. కార్యక్రమం నిర్వహించిన కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్లో పరిధిలో మ్యాక్స్ సొసైటీలో మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ కుత్బుద్దీన్ తన నివాసంలో రంజాన్ పండుగ సందర్భంగా స్నేహితులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్నేహితులు పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్తో పాటు ఉగాది, నవరాత్రి, శ్రీరామనవమి వంటి పండుగలను కులమత భేదాలు లేకుండా కలిపి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, ప్రవీణ్ బ్రహ్మయ్య, ఆసిఫ్ లింగం, మనోహర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కుద్దూస్ గారి ఇంటికి రావడం జరిగింది. నేను నా స్నేహితులతో సహా చాలామంది స్నేహితులు వచ్చాము. ఇది ఒక పండుగ. నాకు తెలిసి మా రంజాన్ పండుగ చాలామంది ఏదో అంటారు, కానీ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు మేమందరం ఉంటున్నాం. ఇంతమంది అందరం కలిసి చేసుకున్న వాళ్ళ పండుగ ఇది. మేమందరం కూడా చాలా ఘనంగా రంజాన్ పండుగని ప్రతి సంవత్సరం చేరుకున్నాం. ఈ సంవత్సరం కుద్దూస్తో పాటు మా इसलिए हम उनकी शुक्रिया अदा कर रहे हैं। और मेरी तरफ से जो है हमारे प्रभाकर अन्ना और प्रवीण अन्ना और उनके साथ में जो साथियाँ हैं, थोड़ी कुछ भी नहीं है, उनके दावत में जो हम जाते हैं, हमारे दावत में उन्हें आते, इसलिए उन्हें बहुत शुक्रिया अदा कर रहा हूँ। आप सब लोगों को मेरी तरफ से ईद मुबारक। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ. ఆత్మకూరు ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి. రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి పట్టణంలో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నీలమ్మ చెరువు ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రణాళిక చేపట్టినట్లు తెలిపిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. సిద్దిపేట నియోజకవర్గంలో రద్దు చేసిన పనులను వెంటనే చేపట్టాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.